హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. జొన్న పిండితో లడ్లు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది, బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది, పల్లీలు రక్తం పట్టడానికి బాగుంటాయి. కాబట్టి జొన్న పిండితో లడ్డులు ఇలా తయారు చేసుకుని తినండి, ఎంతో బాగుంటుంది. ఎలాంటి పాకం కానీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఇలా తయారు చేసుకుని తినండి, ఎంతో బాగుంటాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్యాస్ ఆన్ చేసుకొని మందంపాటి బాండీ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని సన్నటి మంట మీద వీటిని బాగా వేయించుకోండి. గింజ లోపల వరకు వేగాలంటే మంట సన్నటి మంటలో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. పల్లీలు సరిగా వేయించకపోతే లడ్డు పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడైన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో జొన్న పిండి 1 కప్పు బాండీలో వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోండి. జొన్న రొట్టె చేసుకోవడం రాని వాళ్ళు అదే జొన్న పిండితో ఇలా లడ్డు చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలకు బిస్కెట్లు, కుర్కురేలు ఇచ్చే బదులు జొన్న పిండితో చేసిన లడ్డూలు ఇచ్చినట్లయితే జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా రోజు ఒక లడ్డు తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. వేయించుకున్న జొన్న పిండిని ప్లేట్లోకి తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకొని, వేయించుకున్న జొన్న పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పల్లీలు వేసుకున్న మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన జొన్న పిండిని కూడా మిక్సీ జార్లో వేసుకొని, ఏ కప్పుతో అయితే మనం పల్లీలు జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని మిక్సీని స్టాప్ చేస్తూ మాత్రమే వేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నా ఛానల్లో జొన్నలతో చేసుకునే దోశలు, ఊతప్పంలు, జొన్న రవ్వ ఇడ్లీలు, జొన్న రవ్వ కిచిడి ఇవన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా కలుపుకున్న దాంట్లోకి నెయ్యి వేడి చేసుకొని 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. నెయ్యి వేసుకున్న తర్వాత చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని చేతిలోకి తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోండి. పాకం లేకుండా సింపుల్గా ఇలా చేసుకున్న వాటిని మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీటిని పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చు. అలాగే మిగతా లడ్డూలన్నింటిని కూడా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజు ఒకటి తింటే చాలు. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది, బెల్లంలో ఐరన్, పల్లీల్లో రక్తం పట్టడానికి ఇవన్నీ బాగా పనిచేస్తాయి. కాబట్టి మరి మీరు కూడా ఈ జొన్న పిండితో లడ్డూలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లడ్డూలు ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను, చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే వీటిని మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మన పూర్వీకులు జొన్నలతో చేసుకునే లడ్డూలు, జొన్న రొట్టె ఇలా చేసుకుని తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం కూడా అలాగే చేసుకుని తిని ఆరోగ్యంగా ఉందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.